ఈ మధ్యలో చాలా క్రియేటర్స్ కి వాచ్ టైం కావాలి, అందరికీ కావాలి, అఫ్కోర్స్ అందరికీ వాచ్ టైం కావాలి. సో వాచ్ టైం వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మానిటైజేషన్ చేస్తారు, ఆబ్వియస్లీ మానిటైజేషన్ చేస్తారు. సో ఇక్కడ మీకు వాచ్ టైం తెచ్చుకోవాలంటే చాలా చాలా తప్పనలు పడుతున్నారు అనమాట. సో తప్పనలు పడకుండా జస్ట్ మనం ఒక లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత దాన్ని మనం ఎలా ఉపయోగిస్తే వాచ్ టైం వస్తాయని ఈరోజు ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తా అండ్ స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను అనమాట. సో ఖచ్చితంగా గాయస్ నేను చెప్తున్నా కదా, వాచ్ టైం తెచ్చుకోవాలంటే చాలా నానా టప్నలు పడతారనమాట. సో బ్రో వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, లేదా సెర్చ్ చేస్తారు హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైం, లేదా వాచ్ టైం ఎలా పెంచుకోవాలి ఇలా సెర్చ్ చేస్తారు, లేదా వాచ్ టైం కైసే బడాయే ఇలా సెర్చ్ చేస్తారు అనమాట. ఇలా సెర్చ్ చేస్తే మనకు వాచ్ టైం రాదండి, మన కంటెంట్ పైన దమ్ము ఉండాలి, దమ్ము ఉంటేనే మనకు వాచ్ టైం వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మీరు, సో వీడియో చేస్తారు, వ్లాగింగ్ లేదా కుకింగ్ లేదా గేమింగ్ లేదా ఏదో వీడియో చేసిస్తారు. వీడియో చేస్తే మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ వెళ్ళా ఇలా చేస్తారనమాట. సో లేదు మీరు కుకింగ్ వీడియో చేస్తారంటే ఇలా వేయాలి ఇలా చేస్తారనమాట. సో మనం అందరికన్నా డిఫరెంట్ వీడియో చేస్తే ఎలా ఉంటుందండి. సో ఆ డిఫరెంట్ వీడియో చేసిన తర్వాత మనకు వాచ్ టైం ఎలా వస్తాయో చూసుకోండి. ఇంకొకటి టిప్ ఇస్తాను, మంచి టిప్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు 30 సెకండ్స్ అనేది ఆడియన్స్ కు హోల్డ్లో ఉంచండి. ఏం హోల్డ్లో ఉంచుతారంటే మీరు వీడియోలో టాపిక్ అయినా మిడిల్ భాగం తీసుకొని ఫస్ట్లో పెడితే అలా కూడా బాగుంటుంది, లేదా మీరు ఫస్ట్లోనే ఏదైనా హుక్ ఇవ్వండి, బ్రో నేను ఇటు వెళ్ళాను ఇటు వెళ్తే ఇలా అయింది ఓకే, అండ్ కుకింగ్లో చూడండి ఇది వేస్తే ఇలా మంచిగా టేస్ట్ వచ్చింది. సో ఇది ఆడియన్స్కు సో ఒక ఎంగేజ్ అనమాట, లేదా వెయిటింగ్లో ఉంటారు అనమాట. అదొకటి అయిపోయిందా. సో ఇప్పుడు మనం వాచ్ టైం ఎలా పెంచుకోవాలి మీకు ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేసుకోండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇట్లా యూట్యూబ్లో వెళ్ళిపోండి. సో ఇట్లా యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు లాస్ట్ డౌన్లో చూడండి గాయస్ ఇక్కడ యూ ఉందా, యూకి సెలెక్ట్ చేయండి. యూకి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కొన్ని ప్లేలిస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ప్లేలిస్ట్ ఒక 10 minutes వీడియో, ఒక 50 లేదా 10 లేదా మీకు ఎన్ని వీడియోస్ ఉంటాయి మీ దాంట్లో లెంత్ వీడియో ఎన్ని ఉంటాయి అన్ని వీడియో మీరు ఏం చేస్తారంటే ప్లేలిస్ట్ అనేది రెడీ చేసుకోండి. ప్లేలిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి మీకు తెలియదా, ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ప్లేలిస్ట్ ఇక్కడ వ్యూ ఆల్ ఉందా, ఇక్కడ వ్యూ ఆల్ ఉంది కదా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. వ్యూ ఆల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ నేనైతే ప్లేలిస్ట్ అనేది ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నా చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు క్రియేట్ ఏ ప్లేలిస్ట్ ఉంది చూడండి, అండ్ మీరు చూపిస్తా చూడండి ఇక్కడ క్రియేట్ ఏ ప్లేలిస్ట్ ఉందా, దీన్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు టైటిల్ పెట్టుకోవాలి, వాచ్ టైం గురించి ఒక టైటిల్ పెట్టుకోవాలి. ఏం పెడతారంటే వాచ్ టైం కంప్లీట్ అయింది సో ఈ వీడియో అని, లేదా మీకు నచ్చినలాగా వైరల్ టైటిల్ పెట్టుకోండి. నేను ఇస్తా అంటే వాచ్ టైం కంప్లీట్ అని పెట్టుకుంటా చూడండి. వాచ్ టైం కంప్లీట్ ఒకటి గ్రీన్ టిక్ మార్క్ అయితే ఇచ్చిన అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ ప్రైవేట్లో ఉంది కదా, ఇక్కడ విజిబిలిటీ అనేది ప్రైవేట్లో ఉంది కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం ఇది అనమాట. సో ఈ ప్రైవేట్లో ఉంది కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇది పబ్లిక్ ఉంచుకోండి. పబ్లిక్ ఉంచుకుంటేనే సో అది మనకు వర్త్ అవుతుంది, లేకపోతే వర్త్ అవుతుంది. అండ్ ఇక్కడ కొలాబరేట్ అనేది సో అది అవసరం లేదు, కొత్తగా వచ్చింది అప్డేట్ అనమాట. సో ఇక్కడ క్రియేట్ చేసేయండి. క్రియేట్ చేసేసిండ్రా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు యాడ్ వీడియోస్ ఉన్నాయి చూడండి, ఈ యాడ్ వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మనం వీడియోలో వెళ్ళిన తర్వాత అలా కూడా చేసుకోవచ్చు అనమాట. యాడ్ వీడియో చేస్తే మనకు సెర్చ్ చేయాలి, మన ఛానల్ సెర్చ్ చేయాలి, మీకు చూపిస్తుంది చూడండి ఎలా అనేది. సో ఇప్పుడు చూడండి ఓయిస్ అని ఇప్పుడు సెర్చ్ చేస్తుంది, ఓయిస్ అన్ని బ్లాగ్స్ కదా, చూడండి ఇలా సెర్చ్ చేయబడుతుంది. సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది లేదా చూడండి ఇలా వస్తాయి అనమాట. సో ఇప్పుడు చూడండి మన వీడియో అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు చూడండి ఇవన్నీ వీడియోస్ నా వీడియోస్ అనమాట. సో ఈ బ్లాగ్స్ కొత్త ఫస్ట్లో ఛానల్ అంట, ఫస్ట్ ఛానల్ ఇదే అనమాట. సో ఇక్కడ సేవ్ ప్లేలిస్ట్ ఉంది చూడండి, దీన్ని ఇట్లా ఓకే చేస్తే ప్లేలిస్ట్లో యాడ్ అయిపోతాయి అనమాట. ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇవన్నీ మన వీడియోస్ యాడ్ చేయండి, వేరే వాళ్ళ వీడియోస్ కాదనమాట. ఇది వేరే వాళ్ళ వీడియోస్ అనమాట కిందిది ఓకే, అండ్ ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ వస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ వేరే వాళ్ళ వీడియోస్ కాబట్టి మన వీడియోస్ వస్తే యాడ్ చేయండి, లేదా సో మళ్ళీ మనం సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకా మనకు వీడియోస్ రాకుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అండ్ ఇప్పుడు యూలో వెళ్ళిపోండి, యూలో వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు సింపుల్ బ్యాక్ వచ్చేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాం మొత్తానికి ఇక్కడ ఓయిస్ అని బ్లాగ్స్ ఉందా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ చూడండి ఈ వీడియోస్లో వెళ్ళిపోండి. ఇప్పుడు వీడియోస్లో వెళ్ళిపోయిన తర్వాత సో ఏదైతే వీడియో యాడ్ కాలేదో ఆ వీడియో మీరు ఏం చేస్తారంటే ఇట్లా 3 డాట్స్ ఉందా, 3 డాట్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు యాడ్ ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి గాయస్, ఇక్కడ మీరు చూపిస్తా యాడ్ ఉంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇది ఉంది అవునా, సేవ్ టు ప్లేలిస్ట్ ఉందా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే అండ్ ఇప్పుడు చూడండి ఎందులో యాడ్ చేస్తారని అడుగుతుంది. సో ఇక్కడ మనకు వాచ్ టు ప్లేలిస్ట్ ఉందా, వాచ్ టైం కంప్లీట్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసేసి ఓకే చేయండి. అయిపోయిందా, ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడ ఏముందంటే చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు ప్లస్ సింబల్ ఉందా, ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేయండి. ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు వీడియో, షార్ట్స్, లైవ్, ఈ లైవ్ ఉంది కదా, లైవ్ సెలెక్ట్ చేయండి. లైవ్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గాయస్ చూడండి సో ఇక్కడ మనకు పెన్సిల్ గుర్తుందా, ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేయండి. పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ చూడండి అండ్ ఇప్పుడు మీరు థంబ్నెయిల్ ఒకటి డిజైన్ చేసుకోండి. మీరు పిక్సెల్ ల్యాబ్లో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, ఫ్రీలో ఉన్నమాట. పిక్సెల్ ల్యాబ్లో
వాష్ ట్యాంక్ కంప్లీట్ 2 డేస్లో అని మీరు ఒక thumbnail మంచిగా డిజైన్ చేసుకోండి. అండ్ మీ ఫేస్ ఉన్నా మీ ఫేస్ లేకున్నా మీ ఇష్టం. అండ్ thumbnail అయితే మంచిగా డిజైన్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఓకే మనం ఇక్కడ పెన్సిల్ గుర్తు ఓకే వేసిస్తే అది మనకు thumbnail అప్లోడ్ అంటుంది, మీకు చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా. ఇక్కడ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసిస్తే అండ్ 1 సెకండ్ ఇక్కడ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ ఏమంటుంది, టేక్ ఏ thumbnail అంటుంది, అప్లోడ్ thumbnail అంటుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ మనకి ఇక్కడ పబ్లిక్ ఉంది. అండ్ ఇక్కడ ఏముందంటే కాదు చూడండి, స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి. స్క్రీన్ కాస్ట్ అయితే ఇనేబుల్ చేసుకోండి. స్క్రీన్ కాస్ట్ ఇనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు షెడ్యూల్ ఫర్ లేటర్ ఉంది కదా, షెడ్యూల్ ఫర్ లేటర్ కూడా వేసుకోవచ్చు. అండ్ దీన్ని ఓకే వేసేస్తే అండ్ టైం మెన్షన్ చేసుకొని మీరు ఏ టైంలో లైవ్ పెట్టుకోవాలంటున్నారో అది టైం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది, అడ్వాన్స్ సెట్టింగ్ ఓకే వేసేస్తే ఇవన్నీ ఎనేబుల్ ఉంటే మానిటైజేషన్ అయితే సో కింది కూడా ఎనేబుల్ అయితే అన్నమాట. మనకు అన్ని అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే గాయస్ చూడండి, సో ఇప్పుడు మనకు అండ్ మీకు చూపిస్తా ఏంటిదంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు నెక్స్ట్ వేసేసి పబ్లిక్ చేసేస్తారా. ఫస్ట్లోనే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ వేసేసి ఇట్లా నెక్స్ట్ వేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నో పెట్టేసి ఇక్కడ ఓకే వేసేయండి. ఇప్పుడు మనకు గో లైవ్ అంటుంది, మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ చూడండి, గోట్ ఇట్ అంటుంది. అండ్ ఇప్పుడు 1 సెకండ్ మీకు చూపిస్తా. అండ్ కొన్ని సెకండ్స్ అడిగింది కదా, సో ఇప్పుడు చూడండి లైవ్ అంటుంది. ఇప్పుడు అలో యూట్యూబ్ రికార్డ్ ఈజ్ కాస్ట్ స్టార్ట్ నో అంటుంది. సో నాకు రికార్డ్ అవుతుంది కాబట్టి సో అంటుంది. అండ్ ఇప్పుడు అండ్ చూడండి నా రికార్డింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో స్క్రీన్ రికార్డ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో మళ్ళీ నేను మళ్ళీ వచ్చాను అనమాట. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు లైవ్ పెట్టేటప్పుడు ఫస్ట్లోనే ఇక్కడ పెన్సిల్ గుర్తు ఓకే వేసుకోక ముందు, ఇక్కడ పెన్సిల్ గుర్తు ఓకే వేసుకోక ముందు ఇక్కడ మనకు ఇంకొకటి కనిపిస్తుంది చూడండి, చూపిస్తా ఇదనమాట. సో దీన్ని మీరు ఇట్లా ఓకే వేస్తే ఓరిటేషన్ ఉంది, ఇక హారిజాంటల్ ఓరిటేషన్ ఉంది, అండ్ ఇక్కడ ఇలా వచ్చేస్తే వెర్టికల్ ఓరిటేషన్ ఉంది అనమాట. సో ఇప్పుడు వర్టికల్ ఓరిటేషన్ అంటే ఏంటి, సో ఇలా షార్ట్ ఫామ్ లో వస్తాయి అనమాట. ఇంకా మీకు ఇట్లా చేస్తే చూడండి కదా, హారిజాంటల్ ఓరిటేషన్ అంటే సో ఇలా వస్తాయి అనమాట. మనం లాంగ్ వీడియోస్ ఎలా చేస్తామో అలా వస్తాయి అనమాట. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టండి. లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేస్తారంటే లైవ్ స్ట్రీమ్ని స్క్రీన్ కాస్ట్ అనేది ఆఫ్ పెట్టుకొని, నేను చెప్పాను కదా స్క్రీన్ కాస్ట్ అనేది ఆఫ్ పెట్టుకున్న తర్వాత సింపుల్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యూలో వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు ప్లేలిస్ట్కి ఓకే వేసుకోండి. సో ప్లేలిస్ట్కి ఓకే వేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఏదైతే ప్లేలిస్ట్లో వీడియోస్ యాడ్ చేశారో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ ఏదైతే వీడియోస్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ప్లే ఆల్ ఉంది చూడండి, ఈ ప్లే ఆల్ ఉందా, ఈ ప్లే ఆల్కు సెలెక్ట్ చేసేయండి. ఆల్మోస్ట్ ప్లే ఆల్ సెలెక్ట్ చేసేస్తే మొత్తం ప్లే అయిపోతాయి అనమాట. సో ఇట్లా ప్లే ఆల్ అయిపోతాయి కాబట్టి ఆల్మోస్ట్ నైట్ మీరు పడుకుంటే కూడా నడిచిపోతుంది. ఎందుకోసం అంటే అవి ప్లే అవుతూ ఉంటాయి, చూసిన వాళ్ళు చూస్తారు. నైట్ టైంలో ఎవరైతే మేల్కొని ఉంటారో వాళ్ళు చూస్తూ ఉంటారు. లేదు మీకు డే టైంలో టైం ఉంటాయంటే డే టైంలో మీరు ఫ్రీ టైం అండ్ మీరు ప్లేలిస్ట్ పెట్టేసి లైవ్ స్ట్రీమ్ పెట్టేస్తే కూడా సో అలా కూడా మనకు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుందని నేను అయితే చెప్తున్నాను అనమాట. సో ఇలా చేసి చూడండి, సో వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది నేను చెప్తాను. సో ఇది కంప్లీట్లీ వాచ్ టైం గురించి ఒక వీడియో. సో మీకు ఎలా అనిపించింది, మరొక వాచ్ టైం మంచి వీడియో కావాలనుకుంటే మళ్ళీ ఒక ట్రిక్ చెప్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటే సో కామెంట్ చేయండి, బ్రో ఇంకా వాచ్ టైం కోసం ఇంకొక వీడియో చేయండి అని చెప్తే సో తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకోండి అనమాట. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంతవరకు వీడియో చేసినందుకు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.